ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానించుకుందాం. స్తేఫెను ఇంటివారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచుండు వారికందరికిని మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బతిమలుకొనుచున్నాను. స్తేఫెను ఫర్మునాతు అకయకు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగ చేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులారా, సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకరు వందనములు చేసుకొనుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో సంఘానికి చాలా ఎంకరేజ్ ఇచ్చేటటువంటి ఒక మాటలు మనం గమనిస్తున్నాం. అక్కయ్య అనే ఒక వ్యక్తి తను దేవుని కొరకు కొరింథీ సంఘంలో సేవ చేసినప్పుడు లేక సాక్ష్యం చెప్పినప్పుడు స్తేఫెను ఇంటి వారందరికీ ఆయన రక్షణను నడిపించాడు. కనుక అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నాడని స్తేఫెను ఇంటి వారికి స్తేఫెను గురించి అపోస్తలుడైన పౌలు చాలా గొప్పగా వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు ప్రభు సేవలో ఒకరినొకరు చెప్పుకొని కుటుంబాలు రక్షించబడ్డారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఎందుకు ఈ మాట ఆయన తెలియచేస్తున్నాడంటే, ఈ స్తేఫెను ఇంటి వారును అక్కయ్య వారి యొక్క ఇంటి వారును వీళ్ళందరూ ఎవరైనా దేవుని యొక్క సేవకులు వస్తే వీరు చాలా ప్రేమిస్తారు. వారు తమ్మును తామును అప్పగించుకుంటారు. అంటే దేవుని సేవకుల పట్ల వారి సేవ విధానము చాలా ఎక్కువ. ఈరోజు సంఘంలో ఇలాంటి వ్యక్తులు కావాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ధనవంతులున్నారు, దరిద్రులున్నారు, పాపం చేసేవారు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే కొరింథీ సంఘంలో అపోస్తలుడైన పౌలు ఎత్తి స్తేఫెను ఇంటి వారి గురించి, అక్కయ్య యొక్క ఇంటి వారి గురించి, వీళ్ళందరి గురించి ఎందుకైనా మాట్లాడుతున్నానంటే, వీరు సంఘానికి ఒక పునాది లాంటి వారు, ఆత్మీయంగా మంచి అభివృద్ధి కలిగిన వారు, అనేకులకు ప్రోత్సహించగలిగేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. వారు సేవకులకు తమ్మును తాము అప్పగించుకొని చాలా మంచిగా సేవ చేసినటువంటి అనుభూతి కలిగిన వారని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే, వీరి జీవితాల్లో దేవుడి కొరకు చేసిన పరిచర్య చాలా గొప్పవి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కాబట్టి సహోదరులారా, అట్టి వారిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమలుకొనుచున్నాను. సంఘంలో ఎవరైతే అనేకులకు ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారో, ఎవరైతే అనేక మంది సంఘంలో సేవకులకు గౌరవప్రదంగా సేవలు సహకరిస్తున్నారో అలాంటి వారికి మీరు విధేయత కలిగి ఉండండి. ఇక్కడ సంఘంలో
సేవ చేసిన సేవకుడికి సహకరించకపోయినా మేము సమానత్వం, మేము మేము తక్కువ లేదు అనే భావన కలిగి ఉంటారు. విధేయత వాళ్ళు కనబడదు. చాలామంది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో విధేయత అనేటటువంటిది అస్సలు కనబడదు. కానీ ఇక్కడ ఎవరైతే దేవుని సేవకులకు సహకరిస్తున్నారో, దేవుని సేవకులలో కలిసి పనిచేసి అనేకులకు ప్రభువులో నడిపించడానికి తోడ్పడుతున్నారో అలాంటి వారికి మీరు విధేయులై ఉండుడి అని చెప్పి కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. స్తేఫాను, ఫర్మునాతు, అకాయకు అనువారు వచ్చినందున సంతోషిస్తున్నాను. కొరింథీ నుంచి ఎఫెసీలోనికి కొంతమంది వచ్చారు అపోస్తలుడైన పౌలుతో కలుసుకోవడానికి. అందులో ఈ ముగ్గురు వ్యక్తులు ఉండడం బట్టి అపోస్తలుడు పౌలు చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే సంఘమంతా రాలేకపోవచ్చు, కానీ మీ తరఫున నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి స్తేఫాను, ఫర్మునాతు, అకాయ అనువారు వచ్చారు. వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే కొరింథీ సంఘానికి వ్యవస్థాపకులలో వారు ఎంతో సహకరించి సంఘ స్థాపనకు మూల కారకులై వారు నిలబడ్డారు. వారి గృహం దగ్గరే అనేక మందికి సమకూర్చి వాక్యోపదేశం చేసి ప్రార్థించి కొరింథీ సంఘాన్ని స్థాపించినటువంటి చరిత్ర వీరికి ఉంది. కనుక వీరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నానని అపోస్తలుడు పౌలు తెలియజేస్తా ఉన్నాడు. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగ చేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. మీరందరూ రాలేకపోవచ్చు కొరింథీ సంఘమా, కానీ మీరు లేని కొరత వీళ్ళు వచ్చారు కదా, వీరు నాకు తీర్చారు. అంతేకాదు నా ఆత్మకు మీ ఆత్మకును సుఖము కలుగ చేశారు. అలాంటి వారికి మీరు సంఘములో సన్మానించాలి. అలాంటి వారికి మీరు గౌరవించాలి. ఎందుకంటే అందరి కొరత తీర్చే మనస్సు కలిగిన వారు, ఎవరికి ఏదైనా అవసరం ఉందంటే తెలుసుకుని వారికి సహాయము చేసే ఆ యొక్క మనోభావము కలిగిన వారిని మనం సన్మానించాలి. కానీ ఈరోజు నేటి సమాజం ఏమంటుంది, వాళ్ళకి ఎక్కువై వాళ్ళు ఇచ్చారు, మేము ఎక్కడ ఇస్తాం అంటారు. చాలా తప్పు అది. ఎక్కువైనందుకు ఎవరు ఇచ్చేయరు. అభిమానం ఉన్నందుకు, దేవుని బట్టి అందరికీ సహాయం చేయాలన్న మనసు మనోభావం వచ్చినందుకు ఎవరికి సహాయం చేస్తారు. కనుక అట్టి మనస్సు కలిగినందులకై మరి కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, వారిని మీరు సన్మానించండి. ఆసియాలోని సంఘము వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఆసియా ఖండములో ఉన్న అనేక సంఘాలు కొరింథీ సంఘానికి వందనములు చెప్తున్నటువంటి విషయం అపోస్తలుడు పౌలు అందరి తరఫున ఆయన వందన వచనాలు తెలియచేస్తున్నాడు. అకుల ప్రిస్కిల్లా వారు వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల కొరింథీ సంఘము ఆరంభంలో అపోస్తలుడు పౌలుతో పాటు ఉండి డేరెలు కుడుతూ అక్కడ సంఘ స్థాపనలో ఎంతో వారు సహకరించారు. ఇప్పుడైతే ఎఫెసీలో వారు ఉంటున్నారు. వారు ఒక ఇంట్లో దాదాపు ఒక 30 మందికి సమకూర్చి అక్కడ వారు పరిచర్య చేస్తున్నారు. అకుల ప్రిస్కిల ఎక్కడికి వెళ్ళినా సంఘము స్థాపించడం, అక్కడ ప్రజలను ప్రభు ఆత్మీయతలో నడిపించడం అనేది వారికి ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి వరము. కనుక వారు కూడాను మీకు వందనములు చెప్పుచున్నారని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. వాస్తవంగా అకుల ప్రిస్కిల ఆధ్యాత్మికంగా అనేక మంది బిడ్డలకు నడిపించిన బిడ్డలు, అనేక మంది జీవితాల్లో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని నింపిన వ్యక్తులు. కనుక వీరు కూడాను మరి వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘ బిడ్డలు ఖచ్చితంగా కొరింథీ సంఘం గురించి, ఆ సంఘంలో అనేక ప్రస్తావన వచ్చి వారు అందరూ కూడాను కొరింథీ గురించి ప్రార్థన చేస్తున్నవారు. కనుక వారి సంఘము తరపున ఇంట ఉన్న సంఘము, అది ఒక చర్చ్ బిల్డింగ్ కాదు, ఒక గృహంలో కూడుకుంటున్నటువంటి ఒక
ఒక 30 మంది కంటే పైన ప్రజలు, వారు అందరూ కూడాను అపోస్తలుడు పౌలు ద్వారా కొరింథీ సంఘానికి వారు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అవును, విశ్వాసులైనప్పుడు ఒకరికొకరు మనం ప్రోత్సహించి వందన వచనాలు పలకడం అనేది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. గమనించండి, ఎఫెసీలో ఉన్న సహోదరులందరూ కూడాను మరి మీకు వందనాలు తెలియచేస్తున్నారు అని చెప్తూ పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకడు వందనములు చేసుకునుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకునుడి అంటే సాధారణంగా మనుషులు ఉద్వేగంతో వెళ్ళి ఇచ్చే ముద్దు కాదు ఇది. ఒక మంచి పని చేసినప్పుడు హగ్ ఇచ్చుకుంటాడు కదా, గట్టిగా కౌగిలించుకుంటూ చాలా సంతోషంగా ముద్దు పెడతారు కదా, అది నిష్కళంకమైన నిర్దోషత్వమైన ముద్దు అది. కానీ ముద్దు పెట్టుకోవాలని చెప్పి లోక సంబంధమైనటువంటి భావజాలతో ముద్దు పెట్టుకుంటే అది అపవిత్రతగా మిగిలిపోతుంది. అందుకే పవిత్రమైన ముద్దు, అపవిత్రమైన ముద్దు అని రెండు విధాలుగా ముద్దు గురించి మనం చెప్పవచ్చు. అపవిత్రమైన ముద్దు ఏంటంటే వారి కోరికను బట్టి ఒకరినొకరు ముద్దు పెట్టుకొని వారి లోక సంబంధమైన స్నేహానికి గుర్తుగా వెళ్ళి ఖర్చుకుంటారు. లేనిపోని దౌర్భాగ్యమైన స్థితిలో పడిపోతూ ఉంటారు. కానీ నిజమైన భక్తులు, దైవికమైన జీవితం జీవిస్తున్నటువంటి బిడ్డలు, వారి హృదయాలు పవిత్రమైనది, వారి జీవితము పవిత్రమైనది, ఆ యొక్క స్పర్శత పవిత్రమైనది, వారు పెట్టుకునే ముద్దు కూడాను పవిత్రమైనది. అది ఎలాంటి కళంకము లేనిది, ఎలాంటి అపవిత్రత లేనిది. కనుక ఒకరిని ఒకరు వందనాలు తెలియచేసుకుంటూ ఒకరిని ఒకరు మీరు ఇట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకొని దేవునికి మహిమకరంగా మీ మధ్య ఒక అన్యోన్యత పెంచుకొనండి. ప్రభువును బట్టి అన్యోన్యత అందరిలో మీరు స్థాపించుకోండి అని ప్రభు తన వాక్యం ద్వారా అపోస్తలుడు పౌలు ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక రండి, ఈ సమయంలో అతి పరిశుద్ధ జీవితము, అతి పరిశుద్ధమైన బ్రతుకు మనమును కలిగి ఉండి ఆయన నామానికి మహిమకరమైన బిడ్డలుగా జీవించే భాగ్యం మనం పొందుకోవడానికి దేవుడు సహాయం చేయులాగున ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినము సంఘంలో ఎవరైతే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ఆవిర్భావ కొరకు కష్టపడుతున్నారో అలాంటి వారిని సన్మానించాలని ప్రభువా, ఒకరిని ఒకరు పవిత్రమైనటువంటి స్నేహభావం కలిగిన వారే ఒకరిని ఒకరు లోబడి ఉండి గౌరవించాలని చక్కని మాటలు మాకు హెచ్చరిక చేశారు. ఈ మాటలు మా జీవితాలకు దీవెనకరంగా ఉంచి ప్రభువా, మా జీవితాలంతటిలో మీ నామానికి మహిమకరంగా సంఘాన్ని క్షేమాభివృద్ధిపరచే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.